దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు అనేక విలువైన వస్తువులు మరియు దేవతలు వెలువడ్డారు. అందులో శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఆమె గజలక్ష్మిగా కనిపించి కమల పుష్పంపై నిలబడి కమల నయను రూపిణిగా మెరిసిపోయారు. ఆమెను చూసిన వెంటనే అందరూ ఆమె సౌందర్యాన్ని, దివ్యత్వాన్ని ఆస్వాదించారు. ఆమె అన్ని లోకాలకు మంగళదాయకురాలై అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించే గుణాన్ని కలిగి ఉండడంతో విష్ణుదేవుని శరణు వెళ్ళారు. విష్ణువు ఆమెను తన హృదయంలో స్థానం కల్పించుకొని లక్ష్మీదేవి అతని హృదయంలో స్థిరపడ్డారు. అప్పుడు దేవతలందరూ సంతోషించి ఆమెను శ్రీ మహాలక్ష్మిగా పూజించడం ప్రారంభించారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి విష్ణు అవతారాలకు అనుగుణంగా పుట్టారు. సత్యయుగంలో లక్ష్మీదేవి స్వర్గంలో విష్ణువుతో కలిసి ఉన్నారు. త్రేతాయుగంలో సీతాదేవిగా జన్మించి శ్రీరాముని భార్యగా అవతరించారు. ద్వాపర యుగంలో రుక్మిణీదేవిగా అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడారు. కలియుగంలో పద్మావతిగా జన్మించి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భార్యగా నిలిచారు. ఆమెను ధన, ఐశ్వర్య, సౌభాగ్య, శాంతి, సంతోషం ప్రసాదించే దేవతగా భావిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే ఎలాంటి బాధలు ఉండవు. కేవలం భక్తితో పూజించిన వారికి ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.